హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటెండర్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th అర్హతతో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంటర్వ్యూ అవసరం లేదు. కేవలం ఇలాంటి జాబులు తక్కువ కాంపిటీషను సెంట్రల్ యూనివర్సిటీలో ఈ జాబులు అయితే వచ్చాయి. నాన్ టీచింగ్ పోస్టుల జాబులు నోటిఫికేషన్ అయితే వచ్చింది. మంచి అవకాశం. ఇది ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఎక్కడ పోస్టింగ్, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ పూర్తిగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలనేది కూడా మీరు అప్లికేషన్ చేసుకోండి. మేల్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్ర వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే అయితే అటెండర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సూపర్ నోటిఫికేషన్ ఇది ఎవరు కూడా మిస్ కాకండి. ఇందులో మనకు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో మనకైతే నోటిఫికేషన్ వచ్చింది. ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ. మీకు ఖచ్చితంగా అప్లై చేసే జాబ్ వస్తుంది. కాంపిటీషన్ తక్కువ ఉన్న దగ్గర మనమైతే ఇది ఎవరికీ తెలియదు. ఫస్ట్ మనమే దీన్ని ఇచ్చేస్తున్నాము. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీకు రివీల్ చేస్తున్నాను. కాబట్టి దీంట్లో మీకు ముఖ్యంగా ఏంటంటే లోవర్ డివిజన్ క్లర్క్, స్టాఫ్ కార్ డ్రైవరు, పంప్ ఆపరేటరు, లేబరేటరీ అటెండెంట్, గ్రూప్ ఏ, గ్రూప్ బి అటెండరు, ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబొరేటరీ అటెండెంట్, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ బి పోస్టులు అయితే ఉన్నాయి. అందరు అప్లై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ దీన్ని ఎలా అప్లై చేయాలి, దాని క్వాలిఫికేషన్ ఏంటి నేను చెప్తాను. ఓకే, అటెండర్స్కి అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మిగతా వాళ్ళకి మాత్రం డిగ్రీ ఉండాలి. గ్రూప్ ఏలో మాత్రం మాస్టర్ డిగ్రీ ఉండాలి, వాళ్ళు అప్లై చేయండి. అండ్ అసిస్టెంట్ ప్రోగ్రామర్ గ్రూప్ బి ఉన్నాయి, బీటెక్ ఉండాలి. అండ్ అసిస్టెంట్ గ్రూప్ బి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్కి అయితే బ్యాచిలర్స్ ఎనీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అండ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి అయితే బీఈడ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. స్టెనోగ్రాఫర్ అయితే డిగ్రీ ఉండి టైపింగ్ ఉండాలి. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ స్టాఫ్ కార్ డ్రైవర్కి అయితే 10th క్లాస్ పాస్ అయ్యి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. పంప్ ఆపరేటర్కి అయితే మీరు ఎలక్ట్రీషియన్ ఐటీఐ చేసి ఉంటే సరిపోతుంది. ల్యాబొరేటరీ అటెండెంట్కి అయితే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. మల్టీ టాస్క్ అయితే 10th క్లాస్ అయితే ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్ ఇచ్చారు అన్నిటికీ, ఓకేనా. 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏదైతే మనకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏదైతే ఉంటుందో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి అవే కండిషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. 3 ఇయర్స్, 5 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ ఇవైతే అప్లికబుల్ అవుతాయి, అవి చూసుకోండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసి 21 మే 2026 ఆ లోపు అయితే అప్లై చేసుకోవాలి, ఓకే. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకైతే ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 2000 రూపీస్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 1000 రూపీస్ ఇచ్చారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి గ్రూప్ ఏ అండ్ ₹1000 ఇచ్చారు. ₹500 ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఓబీసీ వాళ్ళకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు ఇచ్చారు. అండ్ గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేసి 1000 రూపీస్. అండ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వాళ్ళకి 1000 అండ్ 500 రూపీస్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎలా, ద క్యాండిడేట్ హూ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ద నాన్ టీచింగ్ పోస్టెస్ అగైన్స్ట్ అడ్వర్టైజ్మెంట్ రిక్వైర్డ్ టు అప్లై ఎ ఫ్రెష్, హౌఎవర్ ద అప్లికేషన్ ఫీజ్ విల్ బి రీఫండెడ్ యాజ్ పర్ రూల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ డిఫికల్టీ ఇన్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఫామ్. ఓకే, మీరు అప్లికేషన్ ఫామ్ ఒకవేళ ఫీ కట్టిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రీఫండ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 21 మే 2026 ఈ ఇయర్ మేలో అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది, ఆన్లైన్ ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి, ఓకే. ప్రతిదీ మీకు ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఒక వీడియో చేయమంటే కూడా నేను చేస్తాను. నాకు కమెంట్లో మీరైతే చెప్పండి. మీరు కమెంట్లో పెడితే నాకు ఈజీగా ఉంటుంది నువ్వు చేయడానికి, ఓకేనా. అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇది కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఆ యూనివర్సిటీ నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే యూజీసీ ద్వారా అన్ని యూనివర్సిటీలు లింక్ అయి ఉంటాయి. కాబట్టి మనకు సంబంధించినటువంటి ఇక్కడ దగ్గర యూనివర్సిటీలో కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్,
ఓకేనా. ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేయాలి. మీ 10th డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. తక్కువ కాంపిటీషన్ ఉన్న ఏకైక అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇది. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేదన్నా దీని గురించి క్వశ్చన్స్ కానీ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ అలాంటివి కూడా ఏదైనా అవకాశం ఉంటే కమెంట్ చేయండి. నేను మీకు పోస్ట్ చేస్తాను, వీడియో కూడా చేస్తాను. ఓకేనా. అండ్ ఇది అప్లికేషన్ ఎలా చేయాలి అనేది ఇందులో క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో, అది మీరు చూసుకోండి. అండ్ నేనైతే ఈ యొక్క నోటిఫికేషను అప్లికేషన్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.